డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి పోరుబాట పట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? జూనియర్ డాక్టర్స్ రేపటి నుంచి కూడా సమ్మెలోకి దిగబోతా ఉన్నారు. ప్రధానంగా గత 6 నెలల నుంచి కూడా వారి యొక్క డిమాండ్స్ కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పలు దఫాలుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భేటీ అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని, అందుకే ఈసారి తాము నేరుగా సమ్మెలోకి దిగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా వారు నిరసన ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అటు ఏదైతే వారి సమస్యలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా స్టైఫండ్ కు సంబంధించి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా రెగ్యులర్ గా ప్రతి నెల 1వ తేదీ లోపల పడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ ని నిర్మించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్స్, వారికి సంబంధించి కూడా స్టే ఫండ్ ని పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా వారు 8 డిమాండ్లకు సంబంధించి, అందులో ప్రధానమైనటువంటిది భద్రత సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వైద్యులపైన దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యకు సంబంధించి కూడా సెక్యూరిటీని పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్ గా 8 డిమాండ్స్ ని వారు ఏదైతే ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. అటు జనవరిలో కావచ్చు, గత నెలలో కూడా కలిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత 4-5 రోజుల నుంచి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా వారు రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. ముందుగా ఎలెక్టివ్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటిని నిలిపివేయనున్నారు. దాంతో పాటుగా ఓపీ సేవలను, అవుట్ పేషెంట్ సేవలను కూడా నిలిపివేయనున్నారు. దాంతో పాటుగా వార్డులో నిర్వహించేటువంటి డ్యూటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలిపివేస్తున్నట్టు కూడా, బహిష్కరిస్తున్నట్టు కూడా ఇప్పటికే జూనియర్ డాక్టర్స్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కూడా, అటు రోగులకు ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తే మాత్రం టెరిషరీ కేర్ సంబంధించి రిఫరల్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి జిల్లాలకు సంబంధించి కూడా. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపటి నుంచి నిర్వహించబడే సమ్మె విషయంలో కూడా ప్రభుత్వం స్పందించకపోతే తాము త్వరలోనే ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తామని కూడా ఇప్పటికే వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనిచేసేటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్. అయితే అండి, మెయిన్ గా జూనియర్ డాక్టర్స్ అనే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే 25 years పైన పడే వాళ్ళే చాలా మంది ఉంటారు. మరి వాళ్ళలో చాలా మందికి పెళ్లిళ్ళు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, ఈఎంఐస్ అనేది ఉంటాయి. ప్రతి నెల మేము అధికారుల చుట్టూ తిరిగి మా స్టైఫండ్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, మాకు ఎప్పుడు పడతాయని ఇప్పటివరకు మాకు క్లారిటీ అనేది లేదు. చాలా రాష్ట్రాల్లో 10th లోపు స్టైఫండ్స్ క్రెడిట్ అయిపోతున్నాయి. మరి మాకెందుకు అట్లా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేకపోతున్నారు? మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాము, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఈ ప్రతి నెల ఈ తేదీలోపు మీకు స్టైఫండ్స్ క్రెడిట్ అవుతాయి. ప్రతిసారి మేము తిరగాల్సి వస్తుంది వీటి కోసం. మాకు అట్లా వద్దండి, మాకు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి. మాకు ఈ టైం లోపు ప్రతి నెల మేము స్టైఫండ్స్ రిలీజ్ చేస్తాము అని మాకు ఒక ఇది కావాలి. అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే పేషెంట్సే కాకుండా డాక్టర్స్ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ సరైన వాష్రూమ్స్ లేవు, సరైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అసలు మెయిన్ బిల్డింగ్ మూతపడిపోయి 4 ఏళ్ళు అవుతుంది. పక్కనున్న బిల్డింగ్స్లో అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి కింద ఫ్లోర్ బెడ్స్ కూడా చాలా ఏసీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవన్నీ తడిచిపోతున్నాయి. మరి ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు అంటారా? హెల్త్ కేర్కి మించి మెయిన్ ఏముంటుందండి? డాక్టర్స్ మమ్మల్ని బతికిస్తే కదా మేము రోగులను బతికించేది. మరి మాకు సకాలంలో స్టైఫండ్స్ ఇచ్చి మాకు మంచి ఫెసిలిటీస్ ఇస్తే మేము ఎందుకు సేవ చేయాలి? స్టైఫండ్ ఇష్యూ అనేది ఏంటంటేనండి, జనరల్గా ఎవరైనా జీతం ఎన్నో తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు, 1వ తారీఖు లేదంటే 5వ తారీఖులో ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు 2-3 నెలలు బకాయిలు ఉంటున్నాయి. ఎందుకు ఇన్ని నెలలు బకాయిలు ఉంటున్నాయి? ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే, మా అటెండెన్స్లు పోవాలంటారు, క్లర్క్కి వెళ్ళాలంటారు, కింద అకాడమిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అకాడమిక్ నుంచి డిఎంఈ నుంచి టీఎస్ఎంఐడిసికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకొక 2 టేబుల్లు, అక్కడ నుంచి మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి, హెల్త్ నుంచి ఫైనాన్స్. ఇన్ని టేబుల్స్కి మేము అడిగితే కానీ వాళ్ళు చెయ్యరు.
ప్రతి నెల మేము వెళ్ళి అడగాల్సి వస్తుంది. దాన్ని మేము ఏమంటున్నామంటే రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేసి మేము ఇన్నిసార్లు తిరగకుండా మా పని మేము వైద్యులుగా మా పని మేము ఏం చేసుకోవాలో మా పని మమ్మల్ని చేయనివ్వండి. అంతేగాని మీ టేబుల్ దగ్గరకు వచ్చి నెలకి 10 సార్లు తిప్పించుకునేటట్టు మమ్మల్ని చేయొద్దు. ఇలా రెగ్యులరైజ్ చేసి మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గత 6-7 నెలల నుంచి మేము ప్రభుత్వానికి మా వినతి పత్రముల రూపంలో మేము ఎన్నోసార్లు మా యొక్క వినతి పత్రాలు సంబంధిత అధికారులకు కానీ సంబంధిత శాఖ అమాత్యులకు కానీ మేము ఎన్నో రకాలుగా మా యొక్క వినతులు మేము వివరించాము. వారి హామీలు ఏవైతే ఇస్తున్నాయో అవి కేవలం మాటపూర్వక హామీలు లేకపోతే రాతపూర్వక హామీలుగానే మిగిలిపోతున్నాయి. కానీ వారిచ్చే హామీలు ఏమాత్రం అవి క్రియారూపకం దాల్చడం లేదు. సో ఆ క్రియారూపం దాల్చడం లేనందున మేము విసిగిపోయి, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయండి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వంలోకి వచ్చిన 1-2 రోజుల్లోనే వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాకపోతే మా సమస్య మేము 6 నెలల నుంచి మేము విన్నవించుకుంటున్నాం. మేము అసలు వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. వాళ్ళు ప్రొసీజర్ ప్రొసీడింగ్ అవుతుంది. నాకు ఏ ప్రొసీడింగ్ కానీ ఇన్ని నెలల ప్రొసీడింగ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. సరే, వారు అన్న మాటలో న్యాయం కరెక్ట్ ఉందనే అనుకుందాం. 1 సంవత్సరం పడుతుంది, కనీసం 6 నెలల సమయంలో 3 నెలల పని అయినా వాళ్ళ సమయం ఉండేది కాదు. వాళ్ళు కనీసం 6 నెలలలో కనీసం 1 నెల పని కాదు కదా, ప్రతి నెల వారి టేబుల్ వెంట వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా స్టైఫండ్లు అని చెప్పి మేము దయచాచి మేము చేతి చాచుకొని అడుక్కునే పరిస్థితి మాకు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం. మేము ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ టేబుల్ సెంటర్ తిరగాలా, మా ఫైనాన్స్ ఇష్యూస్ డీల్ చేసుకోవాలా, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. నా మీదనే 2 సార్లు ఇదేమంటారు సిమెంట్ పెచ్చి ఊడిపడింది. నేను ఆ వాటితో డీల్ చేసుకోవాలి. ఒక మనిషి ఎంతవరకు స్ట్రెస్ డీల్